హాయ్ అండి. ఈరోజు మనము కొరమేను చేపల పులుసు చేసుకుందామండి. కొరమేను నేనైతే కేజీ తీసుకున్నాను. 2 టమోటాలు, 3 చిన్న చిన్న ఎర్రగడ్డలు, ఒక 4 అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను కేజీ చేపలకి సరిపడినంత చింతపండు అండి, చూడండి ఒక మీడియం సైజు బత్తాయి అంత తీసుకున్నానండి. ఇది వేడి నీళ్ళలో మనం నానబెట్టుకుందామండి చింతపండుని. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అండి ఈ చేపల్లోకి క్లీన్గా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి వీటిలోకి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్, ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంతా ఉప్పు, ఒక 1/4 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందామండి. బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఇలా ఉప్పు పసుపు వేసి మనం కలిపి పెట్టుకుందాము. ఒక పాన్ తీసుకునేసి 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. మనకు నూనె అయితే కాగిందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలంతా ఆయిల్లో వేసుకునేసి ఫస్ట్ కొద్దిగా వాడుస్తామండి. జస్ట్ కొద్దిగా అండి చూపిస్తాను చూడండి. ఇట్లా తిప్పుకుంటూ కొద్దిగా వాడితే దాంట్లో ఉండే నీటి వాటర్ అంతా పోతుందండి. మా అత్తమ్మ అయితే మాకు ఇలాగే నేర్పించింది చేపల పులుసు. మేము అలాగే చేస్తున్నామండి. చూడండి ఇవైతే ఏగిపోయేసాయి. మనం తీసేసుకుందాము. కొద్దిగా అంటే జస్ట్ వాడితే చాలు. ఆ పైన వైట్గా వస్తుంది కదా, అలా వస్తే చాలండి. మరీ ఏమి డీప్ రోస్ట్గా ఏమి వేయించబడలేదు. ఊరికే కొద్దిగా పైన వైట్గా వచ్చేస్తుంది చాలు. అదే మన దగ్గర ఉండే కొరవ ముక్కలు కానీ ఇలాగే మనం వాడుకునేద్దామండి అన్నీ మొత్తం. చూడండి ఇవి కూడా వాడిపోయేసాయి. మనం పక్కన పెట్టేసుకుందామండి. అంటే చేపల పులుసుకి నేను పాన్ కుక్కర్ పెట్టుకున్నానండి. చేపల పులుసు అనేది కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుంటే మనకు ముక్క విరక్కోకుండా నీట్గా వస్తుందండి. చూడండి నేనైతే 2 గంటలు ఆయిల్ అయితే వేసాను. ఆల్రెడీ మనం చేపలు వేయించిన దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది. 2 గంటలు వేసాను. ఇప్పుడు పోపు సామాన్లు వేసుకుందామండి. చూడండి కొద్దిగా అయితే ధనియాలు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మొత్తం యాగనిద్దామండి పోపు. చూడండి పోపు అయితే ఏగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఎర్రగడ్డలు చెప్పాను కదండి, అవి వేసేసుకుందాం. వీటిని కొద్దిగా రెడ్గా యాగనిద్దామండి. చూడండి ఇలా ఏగేటప్పుడే దీంట్లో కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకునేసి ఆ పచ్చిమిరపకాయ అన్నీ వేసేసేయండి. నూనెలో బాగా వాడిందంటే పచ్చిమిరపకాయ దాంట్లో కారము అంతా పోతుందంటే పులుసు బాగా పట్టుకుంటుంది. పచ్చిమిరపకాయకి మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి పులుసు పట్టుకొని. అంటే ఎర్రగడ్డ అయితే ఈ విధంగా వాడిపోయింది కదండి, చాలు ఇంత మాత్రం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా మనం మెత్తగా వాడనిద్దామండి. మనకు టమోటా వాడేటప్పుడు ఉప్పు కానీ వేసేసుకుంటాం. ఉప్పు 2 స్పూన్లు ఉంటుందండి. 2 స్పూన్లు ఉప్పు, ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసానండి. మళ్ళీ మనం చూసుకొని సరిపోకపోతే ఉప్పు మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాము. ఎందుకంటే చేపల్లో కూడా ఉప్పు ఉంది కదండి, చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుందాం. చూడండి టమోటాలు అన్నీ అయితే మనకు మగ్గిపోయేసాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకుందామండి. చూడండి 1 స్పూను, 2 స్పూన్లు, 2 స్పూన్లు ఫుల్కి అయితే 2 స్పూన్లు వేయండి. నేను ఒక చేత్తో వేస్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువగా పడింది. ఆల్రెడీ మనం దీంట్లో పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి 2 స్పూన్ల కారం అయితే సరిపోతుందండి మనం తీసుకున్న దానికి. దీన్ని మనం కొద్దిగా యాగనిద్దామండి కారము. ఇది ఏగేటప్పటికి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని అంతా ప్యూరీ చేసి పెట్టుకుందాం. ఇలా అయితే నేను చింతపండు అయితే అంతా రసం తీసి పెట్టుకున్నానండి. ఇది ఏం లేదు, పైన ఆయిల్ మనం చేపలు వేయించాము కదా, ఆ బాండట్లోకి నేను చింతపండు పులుసు అయితే తీసుకున్నానండి. చూడండి ఇదైతే బాగా వాడిపోయింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు కూడా పోసేసుకున్నామండి దీంట్లో.
చిక్కదనం చూసుకునేసి మనం కొద్దిగా లూజ్ చేసుకోవచ్చండి. మళ్ళీ కొద్దిగా ఉడకాలి కదా, కొద్దిగా లూజ్ చేసుకుందామండి. ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాం పులుసు. మనకంటే పులుసులోకి ఇంకొద్దిగా వాటర్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా వాటర్ పోయిబాకండి, సవ్వదనం వస్తుంది. చింతపండు పిప్పిలోనే వాటర్ పోసి ఆ వాటర్ని తీసుకోండి. లేకపోతే డైరెక్ట్గా వాటర్ పోసామంటే కొద్దిగా సవ్వదనంగా వస్తుందండి పులుసు. చూడండి, నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. మనం పులుసు ఉడికేటప్పటికి కొద్దిగా బాగా గట్టి పడుతుందండి. దానికని ఈ కండిషన్లో అయితే నేను తీసుకున్నానండి. పులుసు ఇలా ఉడుకుతుంది కదండి, ఇప్పుడు దీంట్లోకి పులుసు పొడి వేసుకుందామంటే ఈ పులుసు పొడి అండి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొద్దిగా మిరియాలు అంటే ఇవన్నీ వేసి వేయించి పొడి చేసి పెట్టిందండి. ఇది నేను ఇప్పుడు 1.5 స్పూన్ అయితే పొడి వేసుకుంటున్నానండి. ఇది ఏ పులుసులో కన్నా కానీ ఈ పొడి అనేది మనం చేసి పెట్టుకుంటే అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కోడిగుడ్డు పులుసు కానీ, చాంగడ్డ పులుసు కానీ, ఏ పులుసు అయినా, వంకాయ పులుసు కానీ దేంట్లోకైనా ఈ పొడి అనేది ఖచ్చితంగా వేసుకుంటే ఆ పులుసు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు పులుసు అయితే ఉడికిపోయింది. సైడ్లలో అంతా ఆయిల్ కానీ ఫామ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ స్లో చేసి ఇప్పుడు చేపలు అయితే మనం మొత్తం రౌండ్గా పెట్టేసుకునేద్దామండి. చేపలు మొత్తం అంతా చేపలు ఇలా వేసిన తర్వాత అంటే కొద్దిగా గంట అలా అనుకున్నామంటే సరిపోతుందండి. ఇవి కొద్దిగా మనం నూనెలో వేయించాం కాబట్టి అండి అంత పచ్చి చేపలు వేసినట్టుగా మనకు పిసిపిసా అయిపోదండి. కొద్దిగా చేప గట్టిపడి ఉంటుంది. దానికని కొద్దిగా మనం అట్లా అనేది చేపల పైకి కొద్దిగా పులుసు అనేది రాణించుకోవచ్చు అండి. చూడండి ఇలా వచ్చింది కదా. చేపల పులుసులోకి మెయిన్ మామిడికాయ అండి. మామిడికాయ లేకోకుండా మేమైతే చేపల పులుసు చేయమండి. 4 దెబ్బలన్నా మామిడికాయ ఉండాలి, అప్పుడే దాని టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని మీడియం మంట పైన ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మనకు చేప అనేది కొద్దిగా పైకి తేలుతుందండి, అంతే. చూడండి పులుసు ఎలా ఉడుకుతుందో. మనమైతే ఇందాక చిక్కగా వేసాం కదండి పులుసు, అది ఉడికి చేప అనేది ఉడికి కొద్దిగా చూడండి కొద్దిగా పైకి తేలుతుంది, పైకి కనిపిస్తుంది కదా. ఇందాక మునిగిపోయిన చేప. ఈ చేప ఉడికేటప్పుడే అంటే మనం చేపలు వేసేటప్పుడే మధ్యలో ఇలా గంటతో కలబెట్టుకోండి, ఏం కాదు. చేపలండి మనం చేపల పులుసులో వేసేటప్పుడే చేపని అప్పుడే మనం ఉప్పు కారం అనేది చూసుకోండి. ఒకసారి తక్కువైతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు ఉడికేటప్పుడైతే. ఇప్పుడైతే నేను ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేస్తున్నానండి. చేపల పులుసు ఇంకొకర ఉడకనిద్దాము. ఇప్పుడు పులుసు అయితే మనం మూత తీసి చూద్దామండి ఎలా ఉడికింది. చూడండి ఆయిల్ అంతా మనకు ఫామ్ అయిపోయేసి పులుసు కూడా చిక్కబడిపోయేసిందండి. చేప కూడా చూడండి పైకి ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగే కొద్దిసేపు అనేది అలాగే మూత పెట్టేద్దామండి. బాగా పులుసులోనే బాగా మగ్గుతుంది. చేప అండి మనం ఎప్పుడైనా వేయించి పులుసు పెడితే అండి కొద్దిగా వాడనిచ్చి అదనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకొకటి వచ్చి ముక్క అనేది సామాన్యంగా ముక్క అనేది ఎరగదండి. ఎవరైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ కొత్తగా పులుసు నేర్చుకున్న వాళ్ళకి కూడా అంటే అదొక టిప్పుగా పనిచేస్తుందండి. చేప కొద్దిగా వాడ్చుకొని పులుసు పెట్టండి, చాలా చాలా బాగా వస్తుంది. మనకు చేప ఇరుగుతుంది అనే భయం లేకోకుండా చేపల పులుసు రెడీ అవుతుందండి. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.